తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికలకు ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టింది. 37 శాఖలకు చైర్మన్లను కేటాయిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. చైర్మన్లను నియమించింది. అది ఎలక్షన్స్ రావడంతో జీవో విడుదల విషయంలో ఆలస్యం జరిగింది. ఆ తర్వాత అనర్హులను చైర్మన్లను చేశారు అంటూ కొంతమంది కాంగ్రెస్ నేతలే అసంతృప్తిని వ్యక్తం చేయడం, దీపాదాస్ మున్షి దగ్గరికి పంచాయతీ వెళ్ళడం, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. 35 మంది కాంగ్రెస్ నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులను కేటాయిస్తూ జీవో జారీ చేసింది. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పటేల్ రమేష్ రెడ్డి, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా పొదెం వీరయ్య, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా కాలువ సుజాత, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా జగ్గారెడ్డి భార్య నిర్మల, ఇలా మొత్తం 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ జీవోను జారీ చేసింది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, మొన్న మార్చి నెలలోనే చైర్మన్లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ కాంగ్రెస్ నామినేటెడ్ పదవులను భర్తీని. అయితే ఎన్నికలు రావడంతో జీవో జారీ ఆలస్యమైంది. ఈలోపు అనర్హులకి చైర్మన్ పదవులను కేటాయించారంటూ కాంగ్రెస్లో అసంతృప్తులు కూడా బయటకు వచ్చారు. సో ఇప్పుడు ఏమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా చోటు చేసుకున్నాయా, లేదంటే గతంలో ప్రకటించిన వారినే ఇప్పుడు చైర్మన్గా నియమిస్తూ జీవోను జారీ చేశారా? ఎగ్జాక్ట్లీ, గతంలో నియమించినటువంటి వారినే ఇప్పుడు చైర్మన్గా నియమిస్తూ జీవో విడుదల చేశారు. కాకపోతే పాత జీవో జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించినటువంటి 3వ నెలలో, అంటే ప్రభుత్వ ఏర్పాటు అయినటువంటి తర్వాత 2 నెలల తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి అదే పేర్లతో ఇప్పుడు జీవో ఇష్యూ చేశారు. 15వ తారీఖు మార్చు 2024కు సంబంధించినటువంటి జీవో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అసంతృప్తులపైన కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించినటువంటి వాళ్ళు వారికి సామాజిక వర్గాలకు ప్రాధాన్యత దక్కలేదు అంటూ ఏదైతే అసంతృప్తి జరిగిందో వారందరినీ బుజ్జగించే కార్యక్రమంలో భాగంగా వీరందరికీ కార్పొరేషన్ చైర్మన్లు అనౌన్స్ చేశారు. కాకపోతే ఆఫీషియల్గా జీవో బయటికి విడుదల చేయకపోవడంతో ఇన్ని రోజులు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయలేదు, బాధ్యతలు తీసుకోలేదు. వారు దానికి సంబంధించినటువంటి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేకపోయారు. కార్పొరేషన్ చైర్మన్గా పేర్లు అనౌన్స్మెంట్ అయినప్పటికీ గతంలో 37 మందిని అనౌన్స్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన చేసింది. దాంట్లో ఒకటి మహిళా కమిషన్ ఉండడంతో దీంట్లో కౌంట్ రాకపోగా, మరొకటి జగదీశ్వరరావు ఆయన స్వయంగా ఆయనే వద్దనుకుంటున్నాడు ఆయన ముఖ్యమంత్రికి తెలియజేయడంతో ఆయన పేరును తప్పించారు. ఆయన ఇతరత్ర పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి పదవిని అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో యథావిధిగా మిగతా 35 మంది పేర్లతో కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటన చేశారు. దీంట్లో ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా రెడ్డిలకు పెద్దపీట వేశారు అనేటువంటి ఒక అసంతృప్తిని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా వర్గాలు వెలగక్కుతూనే ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఒకసారి పేర్లు చూస్తే ఎవరెవరికి ప్రాధాన్యత దక్కింది, ఎవరెవరికి ఏం పోస్టులు వచ్చాయో చూస్తే ఎస్ అన్వేష్ రెడ్డి తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా అవకాశం దక్కింది. మొత్తం 35 మందిలో ఈయనకు. కాసుల బాలరాజు తెలంగాణ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, తర్వాత జంగా రాఘవరెడ్డి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ నుంచి, అలాగే మనాల మోహన్ రెడ్డి అనేటువంటి నాయకుడికి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ వస్తే, రాయల నాగేశ్వరరావుకి తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్కి తెలంగాణ స్టేట్ ముదిరాజ్ కోఆపరేటివ్ సంబంధించినటువంటి సొసైటీ కార్పొరేషన్ లిమిటేషన్ వస్తే, మెట్టు సాయి కుమార్ తెలంగాణ స్టేట్ ఫిషరీస్ కోఆపరేషన్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్ వచ్చింది. అలాగే ఇంకా మిగతా వాళ్ళకి సంబంధించిన పేర్లు చూస్తే ఎండి రియాజ్ తెలంగాణ స్టేట్ గ్రంథాలయ పరిషత్ ఆయనకు చెప్పారు. పోడెం వీరయ్య తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయనకు అప్పగించారు కార్పొరేషన్. తర్వాత కాల్వ సుజాత తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్, గురునాథ్ రెడ్డి తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ సంబంధించినటువంటి కార్పొరేషన్, గిరిధర్ రెడ్డి సొసైటీ డెవలప్మెంట్ సొసైటీ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ట్విన్ సిటీస్ సెట్విన్ సంబంధించినటువంటి కార్పొరేషన్ ఆయనకు అప్పచెప్పారు. జనక్ ప్రసాద్ తెలంగాణ స్టేట్ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు, విజయ్ బాబు తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అప్పచెప్పారు. అయితే ఇందులో ఇంకా కొంతమంది పేర్లు ఎమ్మెల్యేలుగా ఆశించినటువంటి వాళ్ళు, గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వారు కూడా కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చేసారి అడ్జస్ట్మెంట్లో భాగంగా పార్టీ అధికారంలోకి వచ్చింది. చాలామంది ఆశావాహులు ఉన్నారు కాబట్టి అందులో చూస్తే కొంతమంది అనిల్ ఎరవత్రి తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అవకాశం ఇచ్చారు ఆయనకి. తర్వాత నాయుడు సత్యనారాయణ తెలంగాణ స్టేట్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్, అలాగే నిర్మలా జగ్గారెడ్డి సతీమణి ఆల్రెడీ సంగారెడ్డికి సంబంధించినటువంటి డిసిసి ప్రెసిడెంట్ ఆమెకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇచ్చారు. అనితా ప్రకాష్ రెడ్డి తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఇచ్చారు. అలాగే మన్నే సతీష్ కుమార్ తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చారు. చెల్లా నరసింహారెడ్డికి తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన కార్పొరేషన్ ఇస్తే, నరేందర్ రెడ్డికి
శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఇచ్చారు. వెంకటరామరెడ్డికి కాకతీయ యూనివర్సిటీకి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇస్తే రామరెడ్డి మల్లారెడ్డికి తెలంగాణ స్టేట్ రోడ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఇచ్చారు. ఇక పటేల్ రమేష్ రెడ్డి ఈయన గతంలో సూర్యాపేటకి సంబంధించిన ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. తర్వాత ఆయనకు టికెట్ దక్కపోవడంతో ఎంపీ టికెట్ ఇస్తామన్నారు. ఆయనకు ఎంపీ టికెట్ కూడా కేటాయించకపోవడంతో లాస్ట్కు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఆయనకు తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చారు. ఎంఏ ఫహీం తెలంగాణ ఫుడ్స్కి సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఏఐసిసికి సంబంధించినటువంటి ఈ ప్రోటోకాల్ వ్యవహారాల్లో ఫహీం చూసేవాడు. ఎన్ఎస్యుఏ నుంచి చాలా యాక్టివ్ మెంబర్. సో ఆయనకు తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అవకాశం కల్పించారు. బండ్రు శోభారాణి తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇస్తాక వీరయ్య వికలాంగులకు సంబంధించినటువంటి తెలంగాణ స్టేట్ వికలాంగుల కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన కూడా వికలాంగుడే. సో ఆయన ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన వికలాంగులకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి ఆయన హెడ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది. ఆయనకు అవకాశం కల్పిస్తామని ముందే హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఆయన టికెట్ ఆశించారు, ఎమ్మెల్యే టికెట్. ఆ రకంగా ఆయనకు ప్లేస్మెంట్ సెట్ చేశారు. నెక్స్ట్ శివసేన రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, ఆల్రెడీ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. యూత్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్గా ఉన్నారు స్టేట్. అలక్య పుంజాల తెలంగాణ సంగీత నాటక అకాడమీకి అవకాశం కల్పించారు. తర్వాత ఎన్ ప్రీతం ఈయన కూడా టికెట్ ఆశించారు, తుంగతుర్తికి సంబంధించిన టికెట్. దళిత నేత తెలంగాణ స్టేట్ షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చారు. అక్కడ ఒకే సీటుకు ముగ్గురు ఆశించినటువంటి అద్దంకి ఈయనకు టికెట్ దక్కకపోవడంతో నగరి గారి ప్రీతం ఈయనకు ఎన్ ప్రీతంకి తెలంగాణ స్టేట్ షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ ఇచ్చారు. నూతి శ్రీకాంత్ గౌడ్ అంబర్పేట్ టికెట్ ఆశించారు. ఈయన కూడా తెలంగాణ స్టేట్ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇచ్చారు. బెల్లే నాకు ఈయన టికెట్ ఆశించడంతో టికెట్ ఆయనకు ప్లేస్మెంట్ చేయకపోవడంతో తెలంగాణ స్టేట్ షెడ్యూల్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చారు. తర్వాత కొంత తిరుపతి తెలంగాణ స్టేట్ గిరిజన కోఆపరేటివ్కి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఇచ్చారు. తర్వాత జరిపేటి జైపాల్ తెలంగాణ స్టేట్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చారు. ఈ రకంగా మొత్తం 35 మందితో పాత డేట్ జీవోతోటి వీళ్ళకి అనౌన్స్మెంట్ చేశారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఇంకా కాస్త అసంతృప్తి రగులుతానే ఉంది. ఎందుకంటే ఇంకా చాలామందికి అవకాశం దక్కకపోవడము, ఇందులో ఫిషరీస్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, తర్వాత గొర్రెల పెంపకం కావచ్చు, ఇలా బీసీకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇలా గురుకులాలకు సంబంధించిన విషయంలో ఇలా చాలా అంశాల్లో చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి సందర్భం ఉంది. మరి ఈ ప్రభుత్వం ప్రస్తుతం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉంది. ఖజానా నింపుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిధులను సమీకరించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భూములు అమ్మడం కావచ్చు, ఆదాయ పెంపు మార్గాలపైన కావచ్చు, ఇప్పటికే రైతు రుణమాఫీ అంశం కావచ్చు, రైతు బీమా అంశం కావచ్చు, ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు విషయంలో తడిసి మోపడవుతా ఉంది ప్రభుత్వానికి ఖర్చు. కాబట్టి వాటిని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఈ కార్పొరేషన్లకు కూడా నిధులు సమకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే గత ప్రభుత్వంలో ఇచ్చినంత ఎక్కువ స్థాయిలో నిధులు ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటి చర్చ కూడా ఉంది. కానీ ప్రభుత్వం అయితే కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. చాలా పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతా ఉంది ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. కాబట్టి చూడాలి కార్పొరేషన్ చైర్మన్ ఏ రకంగా కృషి చేస్తారో వారికి ఇచ్చినటువంటి చైర్మన్ల ఆధారంగా. రైట్ మధు, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి మార్చి 15న ఇందుకు సంబంధించి జీవో విడుదలైంది. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఆ రోజు జీవోను ఆపి ఈరోజు మళ్ళీ జీవోను తిరిగి విడుదల చేశారు. 2 రోజుల్లో కార్పొరేషన్ చైర్మన్ల బాధ్యతలు స్వీకరించబోతున్నారు. మొత్తం 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.